హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇదొచ్చేసి మండే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్‌లోకి ఇక్కడ నేను టమాటో పప్పు, ఇంకా పొటాటో కర్రీ చేస్తున్నాను. 2 కూడా సూపర్‌గా ఉంటాయి. ఈ స్టైల్‌లో ట్రై చేయండి. టమాటో పప్పు రెగ్యులర్‌గా అందరూ చేసేదే గానీ, ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూద్దాము. తర్వాత వచ్చేసి పొటాటో కర్రీ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. ఒక్కసారి మీరు ఇది ట్రై చేయాలి. ఫస్ట్ అయితే కూరగాయలన్నిటిని తీసి ఒక గిన్నెలోకి పెట్టేసుకొని మంచిగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత పప్పు కోసం నేను కొద్దిగా చింతపండుని నానబెట్టి పెట్టేశాను. వాటర్‌లో వేడి నీళ్ళలో నానబెట్టినా సరిపోతుంది. నేనైతే నార్మల్‌గానే నానబెట్టి పెట్టేశాను. తర్వాత పొటాటో కర్రీ కోసము పొటాటోస్‌ని బాగా సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తొందరగా ఉడికిపోతుంది. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నాను. దాన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా టమాటోస్ అయితే నార్మల్‌గా కట్ చేసుకున్నాను. దాన్ని మనం మిక్సీ పడతాం. ఇప్పుడు మిక్సీ జార్‌లోకి ఒక హాఫ్ కప్పు వరకు శనగగింజలు లో ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకొని పొట్టుతో సహా వేసేసేయండి, పర్లేదు. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ ఒక 3 వరకు పెద్ద సైజు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లోకి ఆయిల్ ఏసుకొని ఫస్ట్ పొటాటో కర్రీ చేస్తున్నామండి. ప్యాన్‌లోకి ఆయిల్ ఏసేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు అన్నీ కూడా తాలింపు గింజలు వేసేసేయాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు, ఇంకా ఒక్క పచ్చిమిర్చి వేశాను. మనం కారం వేస్తాము కాబట్టి పచ్చిమిర్చి ఒకటే వేశాను. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అన్నీ కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే బావుంటుంది కూర, ముద్దగా వస్తుంది. ఆనియన్స్ వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా చెనిగ్గింజలు, టమాటో పేస్ట్, అది కూడా వేసేసేయాలి. ఇది కొంచెం టైం పడుతుందండి. ఆయిల్‌లో బాగా వేగి ప్యాన్ నుంచి బాగా సపరేట్ అయిపోవాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేయండి. వాటర్ ఏం వేయలేదు కదా! కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మంచిగా బాగా ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యాప్‌లో నేను మధ్యలో కొంచెము సాల్ట్ ఒక స్పూన్ వేశాను. తర్వాత ఒక స్పూన్ కారం వేశాను. తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి వేశాను. వేసి పసుపేం అవసరం లేదండి. ఇదంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. లో ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. మీకు నచ్చితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే వేయట్లేదు. మసాలా బాగా వేగుతుంది. లేదంటే పచ్చివాసన వస్తుంది. అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసేసాను. ఆనియన్స్ కానీ, పొటాటోస్ కానీ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ కూరకు అదే టేస్ట్. పొటాటోస్ కూడా వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టి ఆ మసాలా అంతా కూడా బాగా పొటాటోస్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే చేయండి. లేకపోతే మాడిపోతుంది డెఫినెట్‌గా. ఇలాంటి స్టీల్ ప్యాన్‌లో అయితే ఇంకా ఖచ్చితంగా మాడిపోతుంది. నాన్ స్టిక్‌లో అయినా పెద్దగా మాడదు కానీ, కాకపోతే అది యూజ్ చేయకూడదు అంటున్నారు కదా! నేనైతే స్టీల్‌వే ఎక్కువ వాడుతున్నాను. ప్యాన్‌లోకి వేసుకున్న తర్వాత మొత్తం బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా పట్టేసిందండి. ఇప్పుడు అందులోకి మనం మిక్సీ జార్‌లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అంతా కూడా వేసేసాను. మీరు కూర తినేదాన్ని బట్టి వాటర్‌ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పొటాటోస్ కొంచెం ఉడకాలి కదా అని చెప్పి కొద్దిగా ఎక్కువగానే నీళ్లు వేశాను. నీళ్లు వేసి లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇంకా మూత పెట్టేశాను. ఇంకా అది దాని పని అది చేసుకుంటుంది. కనీసం ఒక 10 నిమిషాలు ఉడకాలి కదా! పొటాటోస్ ఉడుకుతుంది. మనం కుక్కర్‌లో పెడితే తొందరగా అయిపోతుంది కానీ ప్యాన్‌లోనే కదా చేస్తున్నాము. లో ఫ్లేమ్‌లో పెట్టి ఇంకా అది ఉడికించుకోవడమే. ఈలోపు టమాటో పప్పు కోసం టమాటోస్ కొంచెం ఎక్కువగానే కట్ చేశాను. ఒక 3 వరకు. నార్మల్‌గానే కట్ చేశా. తర్వాత పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్‌ని కూడా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత పప్పుని కుక్కర్‌లో ఒక కప్పు వరకు వేశాను. అందాజుగా వేశానండి. ఒక కప్పు వరకు కందిపప్పు వేసుకొని ఒక 2, 3 సార్లు కడిగేశాను. కడిగేసి 3 కప్పులు వాటర్ యాడ్ చేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటోస్ అన్నీ వేసి కారం కోసం కొంచెం ఒక హాఫ్ స్పూన్ వరకు కారపొడి, చిటికెడు పసుపు, ఇంకా ఒక స్పూన్ వరకు సాల్ట్ వేశాను. ఇంకా అది బాగా పైన వరకు ఉంది కదా అని చెప్పేసి పొంగకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ కూడా వేశాను. ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసానండి. రబ్బర్ ఇంకా విజిల్ పెట్టేసి ఒకసారి ఇక్కడ నేను పొటాటోస్‌ని కూడా చెక్ చేశాను మధ్యలో. చూసుకున్నాను, చూడండి పొటాటోస్ బాగా ఉడికిపోయినాయి. ఇంకొంచెం కొత్తిమీర వేసేసాను. లాస్ట్‌లో కొద్దిగా మరిగితే సరిపోతుంది. కొద్దిగా దగ్గర పడడం కోసం ఒక 5 నిమిషాలు బాగా మరిగించాను. అంతే అండి. 5 నిమిషాలు అయిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టేశాను. ఇప్పుడు అదే స్టవ్ పైన పప్పు కుక్కర్ మూత పెట్టాం కదా! ఆ పప్పు పెట్టేసా. తర్వాత పక్క స్టవ్ పైన అన్నం కూడా పెట్టేశాను. రైస్ కూడా పెట్టేశాను. 5 విజిల్స్ వచ్చాయండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత పప్పయితే మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి పప్పు గుత్తితో గానీ, ఇట్ట గెంటెతో గానీ బాగా మెదిపేసుకుంటే సరిపోతుంది. నేను స్టార్టింగ్‌లో చింతపండు నానబెట్టాను గదా! ఆ చింతపండుని పిప్పినంతా సెపరేట్ చేసేసి, చింతపండుని దీంట్లో వేసేసి బాగా మళ్ళీ స్టవ్ పైన పెట్టేసేయడమే.
ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత ఇంగువ, తెల్లగడ్డలు, కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టేశాను. ఇంగువ స్కిప్ చేయొద్దు. తాలింపు టమాటోస్‌లోకి, పప్పులోకి వేసేసాను. తాలింపు వేసేసి ఒక 5 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసేయడమే. అంతే అండి. పప్పు అయితే అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. అన్నం కూడా మూత పెట్టి పెట్టేసాను. తర్వాత పొటాటో కర్రీ కూడా అయిపోయింది కదా! ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. ఫస్ట్ అయితే మనీకి పెట్టేస్తున్నాను. పప్పు చాలా బాగా కమ్మగా కుదిరింది. పొటాటో కర్రీ కూడా చాలా బావుంది. ఈ 2 కూడా ఈ స్టైల్‌లో ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.